అంటే అమ్మవారు అంది, ఆయనకి వరం ఇచ్చానంటావేంటి? లోకంలో అలా ఉండదు. ప్రకృతి పురుషుల యందు మీకు వరం ఇచ్చానండి, మీకు పుడతాడు కొడుకంటే మగవాడికి కొడుకు ఎలా పుడతాడా? పక్కన నేను అమ్మవారిని ఉన్నాను, నాకు ఆయనకి కలిపి కొడుకుగా వస్తావు. రెండో కారణం చెప్పనా? ఆయనకి నాకు కామన్ ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. అంటే ఇద్దరికీ చెందిన ఆస్తులు ఏమిటో తెలుసా? ఒకటి చంద్రరేఖ, ఇద్దరికీ ఉంటుంది. రెండోది మూడో కన్ను, మా ఇద్దరికీ ఉంటుంది. మూడోది మనస్సు, అది మా ఇద్దరికీ ఒకటే అయి ఉంటుంది. ఆది దంపతులం, రెండు మనస్సులు లేవు. ఆయన అడిగినప్పుడు నువ్వు అమ్మ మీకు కొడుకుగా పుడతానని చెప్పినప్పుడు ఆ మనస్సే నా మనస్సు కూడా, కాబట్టి నాకు కూడా కొడుకుగా పుడతానని చెప్పినట్టే. పుట్టనంటే ఎలా కుదురుతుంది? నువ్వు పుట్టి తీరాల్సిందే అందావిడ. అంటే ఆయన అన్నారు, అమ్మా పార్వతీ పరమేశ్వరులకు కొడుకునవుతానేమో కానీ నీ గర్భవాసం లేకుండా మాత్రం నీకు కొడుకునవుతానమ్మా అన్నారు. ఈ మాట చెప్పి పార్వతీ పరమేశ్వరుడు సంతోషించారు, అంతర్ధానం అయిపోయారు. చెప్పిన తరువాత పడుకున్నారు. పడుకుంటే ఆయనకు ఒక కళ వచ్చింది. ఆయన బ్రహ్మజ్ఞానం, ఆయనకి కళ రావడం ఏమిటండి? కళ రాకూడదు ఆయనకి కళ వచ్చింది. కళ్ళలో ఈయన కత్తి పట్టుకుని రాక్షస సంహారం చేస్తున్నట్టు యుద్ధంలో కళ వచ్చింది. ఇదేమిట్రా నాకు కళ రావడం ఏమిటి అని చెప్పి ఆయన గబగబా తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు, చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి. నాన్నగారు నాకు ఎప్పుడూ కళలు రావు కదా, అలాంటిది రాత్రి నాకు కళ వచ్చింది, నేను రాక్షస సంహారం చేస్తున్నట్టు కళ వచ్చిందండి, దేవసైన్యాలకి నేను అధిపతినైనట్టు కళ వచ్చింది, నాకు ఈ కళ ఎందుకు వచ్చింది అన్నారు. బ్రహ్మగారు నవ్వి అన్నారు, ఒరే నువ్వు కిందటి ఈ జన్మలో వేదం నేర్చుకునేటప్పుడు ఆ వేదం చదువుతూ ఈ వేదాలనే కదా రాక్షసులు సముద్రంలో పడేశారు, ఈ వేదాలనే కదా రాక్షసులు ధిక్కరించారు, ఈ వేదాల్లో చెప్పినటువంటి పరమాత్మనే కదా ఇబ్బంది పెట్టి అవతారాలుగా తీసుకొచ్చారు అని రాక్షసుల మీద కోపగించుకుంటూ నాకే అవకాశం ఉంటే కత్తెట్టి తలకాయ తీసేద్దును అనుకుంటూ ఉండేవాడివి. ఆ వాసన బలం ఉండిపోయింది, ఇవాళ కలొచ్చింది. కాబట్టి ఆ ఒక్క వాసన పోవడానికి నువ్వు దేవసేనానిగా ఒక్కసారి పుట్టవలసిందే. ఇది తెలుసున్న మహానుభావుడు కనుకనే శంకరుడు నిన్న నీ దగ్గర వరం పుచ్చుకున్నాడు రా. లేకపోతే ఎలా ఆయన నిన్ను వరం అడగడం ఏమిటి? కనుక నువ్వు ఆయనకి కుమారుడవై పుట్టబోతున్నావు, పుట్టి దేవసైన్యానికి అధ్యక్షత వహిస్తావు అన్నారు. సరే బానే ఉంది నాన్నగారు అన్నారు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా స్ఫురణలో పెట్టుకోండి. ఇప్పుడు ఎన్ని సమస్యలు కొత్త వచ్చాయి. సనత్కుమారుడే వాసనాబలం పోవడానికి పరమశివుడికి కుమారుడుగా పుట్టవలే. పరమశివుడికి కుమారుడుగా పుట్టాలి అంటే పరమేశ్వరుడు సంకల్పం చేస్తే ఆయన యొక్క శరీరంలోంచో తేజస్సులోంచో కుమారుడుగా టక్కని పుట్టచ్చు, నిన్నటి రోజున గణపతి ప్రాదుర్భావంలాగా. కానీ శివవీర్యము స్ఖలనమై ఆ వీర్యము వలన పుట్టిన బిడ్డడికి తప్ప నేను మరణించానని అవతల తారకాసురుడికి వరం ఉంది. శివవీర్యము స్ఖలనమైతే దాన్ని పుచ్చుకోవడానికి క్షేత్రం ఉండాలి. ఆ క్షేత్రము పార్వతీదేవి తప్ప అన్యులు కారు. ఆ క్షేత్రములోకి వీర్యము ప్రవేశిస్తే ఈయన గర్భవాసము చెయ్యాలి. ఈయన గర్భవాసము చెయ్యనని సనత్కుమారుడు అన్నారు. కాబట్టి ఇప్పుడు ఎలా కుదురుతుంది ఈ సమన్వయం? పైగా దేవతలందరూ కలిసి శివుణ్ణి ఏమని అడుగుతారు? అయ్యా మాకు మీ వలన ఒక కుమారుడు కావాలంటే ఆ కుమారుడు పుడితే వాడు వెళ్ళి వాళ్ళని సంహరిస్తాడండి అని అడుగుతాడు. శివుడు ఏమంటాడు అప్పుడు? దేవతలు ఇంతమంది వచ్చి ప్రార్థన చేస్తే తథాస్తు అంటాడు. తథాస్తు అన్న తర్వాత మరి ఇప్పుడు పార్వతీదేవి సంపర్కము లేకుండా కుమారుడు పుట్టడమే సంభవిస్తే దాని అర్థం ఏమిటి? శివవీర్యమును ధరించడానికి వేరొక క్షేత్రం ఏదో ఉండాలి. అప్పుడు పార్వతీదేవికి ఆ క్షేత్రము పట్ల కినుక కలుగుతుందా కలగదా? నేను ఆయనకి భార్యని, బిడ్డలు మాత్రం ఆవిడికి పుట్టారు. ఇప్పుడు అది ఆవిడ కోప కారణం అవుతుంది. ఆదిశక్తియే ఆగ్రహిస్తే తారకాసురుడి కోపం కన్నా, తారకాసురుడి తపస్సు కన్నా, తారకాసురుడి వరాల కన్నా ఇంకా పెద్ద ప్రమాదం లోకంలో వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇన్ని ఎలా సమన్వయం అవుతాయి? ఇవన్నీ సమన్వయం అవుతూ ఎక్కడా ఒకదానికొకటి విరోధం లేకుండా అన్ని సమన్వయం అవుతూ సనత్కుమారుడి మాట నిలబడాలి, పార్వతీదేవి కడుపులో నివాసం చేయకూడదు. సనత్కుమారుడి మాట నిలబడాలి, పార్వతీదేవి సంబంధం ఉండాలి. సనత్కుమారుడి మాట నిలబడాలి, శివుడికి కుమారుడు కావాలి.
శివుడు అడిగినటువంటి వరం నిజం కావాలి, శివుడికి సనత్కుమారుడు కొడుకు కావాలి. తారకాసురుడి మరణం రావాలి, శివవీర్యం స్ఖలనం కావాలి. శివవీర్యం స్ఖలనం కావాలంటే ఆయన యందు కామ ప్రచోదనం జరపడానికి స్త్రీ రూపం నిలబడాలి. ఆయన ముందు అలా నిలబడగలిగిన స్త్రీ రూపం పార్వతీదేవి ఒక్కటే. పార్వతీదేవి నిలబడి ఉండగా ఆమె పుత్రుడుగా కాకుండా వీర్యము వేరొక చోట పడిపోయి ఎవరైనా పుచ్చుకుంటే వాడు శపింపబడతాడు, లోకమునకు ఉపద్రవం వస్తుంది. ఆ పిల్లవాడు ఎవరి యందు పడతాడు? అప్పుడు వాళ్ళు ఎలా తల్లిగా చెప్పుకుంటారు? జగదంబని కానని నేను తల్లిని చెప్పగలిగిన సమర్థత ఎవరికి ఉంటుంది? అప్పుడు లోకమునకు కొత్త ఉపద్రవాలు వస్తాయి. ఇన్ని సమన్వయం ఎలా జరుగుతాయి? ఎలా జరిగితే ఆ పిల్లాడు పుడతాడు? ఇప్పుడు ఆ పిల్లాడు పుట్టడానికి తారకాసురుడు అడగడం కాదు, ఇవే సమస్యలు కొత్త పుట్టుకొచ్చాయి. ఇన్ని సమస్యలకి సమాధానంగా అటువంటి పిల్లవాడు అసలు పుడతాడా? తలలు పట్టుకున్నారు లోకమంతా. ఇన్ని మెలికలు పడిపోయింది ఏమిట్రా? ఇన్ని మెలికలు దాటో పిల్లాడు కింద పడితే వాడు చంపుతాడా తారకాసురుణ్ణి? ఇప్పుడు పెద్ద సమస్య ఏంటి? ఈయన్ని చంపడానికి శివుడికి కొడుకు పుట్టడం కాదు. అసలు ముందు ప్రయత్నం ఏం చెయ్యాలంటే, అసలు శివుడు కామమోహితుడై పార్వతీదేవి వంక చూసేటటువంటి ప్రయత్నంలో బాణం కాముడితో వేయించాలి. ఆదిలోనే హంసపాలు ఆయనే గడిపాడు. ఇప్పుడు ఇంకా జటిలమైపోయింది సమస్య. ఎలా? అసలు పెళ్లి అయితే కదా కొడుకంటూ పుట్టడం. ఇది పెద్ద సమస్య. కూర్చుని రేపటి రోజు కదండి షష్ఠి నాడు పుట్టాలి కుమారస్వామి. రేపు సాయంకాలం వరకు ఈ ఉత్కంఠ. ఇన్ని సమస్యల సమాధానంగా షష్ఠి తిథి నాడు ప్రదోష వేళలో సుబ్రహ్మణ్య ఆవిర్భావాన్ని మనం వింటాం. కనుక రేపటి రోజున ఇన్ని సమన్వయం అవుతూ కుమారస్వామి ఎలా ఆవిర్భవించారో మీకు చూపిస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున దంపతులుగా మేము కావిడి పట్టుకోగలము, మేము వృద్ధులైపోయిన కారణం చేత కావిడి పట్టుకోగలము అన్నవాళ్ళు కాకుండా మేము కావిడి పట్టుకోగలము అన్నవాళ్ళు అందరూ కూడా, అంటే భార్యాభర్త కూడా రాయక్కర్లేదు, దంపతులై ఉండాలి. భర్త గారు ఆయన పేరు ఆవిడ పేరు గోత్రము రాసి ఇంటి పేరుతో సహా చిన్న కాగితం ముక్క పట్టుకొచ్చి 4 మడతలు పెట్టి ఇక్కడ ఒక పెద్ద హుండీ పెడతారు. అందులో పడేస్తే రేపు సాయంకాలం ఒక చిత్రమైన విషయం జరుగుతుంది. టిక్కెట్ కొనుక్కుని మామూలుగా సేవ చేస్తున్న వాళ్ళు 200 మంది అయితే, ఆ సేవ దూరం నుంచి చూడవలసినటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరి తరపున ఒక ప్రతినిధిని సుబ్రహ్మణ్యుడు ఎవరిని ఎంచుకోబోతున్నాడో అందులోంచి లాటరీ తీసి పేరు తీస్తాం. ఎవరి పేరు వస్తుందో వాళ్ళ దగ్గర నయా పైసా పుచ్చుకోకుండా వాళ్ళు కూడా కావిడి పుచ్చుకుని వాళ్ళు కూడా ఊరేగింపులో వచ్చి వల్లీ కళ్యాణం వరకు వాళ్ళు కూడా పాల్గొని మీ అందరి తరపున వాళ్ళు కూర్చున్నట్టు ఎవరిని రేపు సుబ్రహ్మణ్యుడు అనుగ్రహించబోతున్నాడో చూడ్డానికి అందరూ పేర్లు రాసి అందులో వేయండి. ఒక పేరు రేపు సాయంకాలం ప్రసంగం అయిపోయిన తర్వాత తీసి వారిని వేదిక దగ్గరికి తీసుకొచ్చి ఒకసారి చూపిస్తాం. ఇవాళ నిజంగానే మనందరికీ పరమపావనమైన రోజు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేనేదో వేళంబరానికో లేకపోతే ఏదో అలా అంటే బాగుంటుందని అనడమో, నేను అలాంటి పిచ్చి పిచ్చి పనులు నేను చేయను. షష్ఠి తిథి నాడు మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రదోష వేళలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జనన వృత్తాంతాన్ని వినేటటువంటి అదృష్టం బహుశः మనకి ఎన్ని కోట్ల జన్మల తర్వాత అబ్బి ఉంటుందో. ఈ విన్నది ఉత్తినే పోదు. ఆయన ప్రత్యేకించి వంశవృద్ధికారకాయ నమః అని పేరు. వంశవృద్ధిని అపేక్షించడం మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతివాడి యొక్క విద్యుక్త ధర్మం. కాబట్టి దానికి చెయ్యవలసిన ప్రధానమైన పని కుమార సంభవాన్ని వినడం, కుమార సంభవాన్ని చదువుకోవడం. అందున ఎప్పుడో తప్ప శివమహాపురాణాంతర్గతంగా మనం కుమార సంభవం చెప్పుకునేటటువంటి అవకాశం రాదు కదా. అటువంటి అవకాశం మనకిప్పుడు కలిగింది. నిన్నటి రోజున నేను ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి మీకు కొన్ని విషయాలు విజ్ఞాపన చేసి ఉన్నాను. సనత్కుమారుల వారు బ్రహ్మజ్ఞాని. వారు పరమేశ్వరుడికే వరం ఇచ్చారు. ఏమని? నేను నీకు కుమారుడిగా జన్మిస్తాను. అలా కుమారుడిగా జన్మించవలసిన అవసరము కూడా ఎందుకు ఉండిపోయిందో నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేశాను.
ఆ వేదం చదువుకుంటున్నప్పుడు వారికి రాక్షసుల మీద ఉండిపోయినటువంటి ప్రతీకార ధోరణితో కూడినటువంటి భావన వాసనాబలమై వారు ఒక జన్మని తీసుకోవలసినటువంటి అవసరం ఏర్పడింది. అది చతుర్ముఖ బ్రహ్మగారే చెప్పారు. కాబట్టి ఇప్పుడు వారు జన్మని స్వీకరించాలి. కానీ వారు అన్నారు, అమ్మా నువ్వు జగదంబవైనా గర్భవాసాన్ని మాత్రం నేను ఇష్టపడను, కాబట్టి గర్భవాసముతో సంబంధము లేకుండా నేను ఈశ్వరపుత్రుడిగా జన్మిస్తాను. అంటే పార్వతీదేవి అలా కాదు, మా ఇద్దరి మనస్సులు ఒకటి కనుక నీవు నాకు కూడా కుమారుడవై ఉండాలి, ఇది నా కోరిక. అమ్మవారంతటిది ఆయన్ని కుమారుడిగా కోరుకుంది అంటే ఒక బ్రహ్మజ్ఞాని పట్ల భగవంతుడు కూడా ఎంతటి ఆనందంతో ఉంటాడో మీరు ఆలోచించండి. అందుకే సనాతన ధర్మమునందు అన్నిటికన్నా చాలా గొప్ప స్థితి ఏది అంటే ఆ బ్రహ్మజ్ఞానమును పొందుటయే. మనుష్య జన్మ యొక్క అంతిమ ప్రయోజనం ఏమని చెప్తారంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే. ఏదో కొన్నాళ్ళు సంసారంలో ఉన్నప్పుడు ఓ 50 ఏళ్ళో 55 ఏళ్ళో 60 ఏళ్ల వరకు కొన్ని కోరికలు ఉండడం నేను దోషము అని నేను మాట్లాడటం లేదు. ఒక మనవణ్ణి చూడాలి అన్నంత వరకు పర్వాలేదు, కొంత వ్యామోహం ఉన్నా పర్వాలేదు. కానీ ఒక మనవణ్ణి చూసిన తర్వాత ఇంకా మనస్సు మళ్ళాలి. కనీసం మళ్ళీ మనుష్య జన్మ ఎప్పటికొస్తుందో తెలియదు కదా. కాబట్టి నిరంతరము గురువాక్యాన్ని లోపల తిప్పుతూ ఆ బ్రహ్మజ్ఞానం వైపుకి అడుగులు వేయడం ప్రారంభమైపోవాలి. చాలా తొందరగా ప్రారంభం అవ్వాలి. ఎందుచేత అంటే ఇంకా 2 రోజుల్లో పరీక్షలున్నాయంటే అది ఎంత ఇంపార్టెంట్ వన్ డే ఇంటర్నేషనల్ ఫైనల్స్ మ్యాచ్ అయినా కూడా పిల్లలు చూడరుగా. 2 రోజుల్లో పరీక్ష ఉందంటే ఒకవేళ చూస్తున్నా పెద్దలు ఒప్పుకోరుగా. దిక్కుమాల క్రికెట్ వస్తూనే ఉంటుంది, నోరుమూయి వెళ్ళి చదువుకో అంటాం కదా. అలా ఇంకా కనీసం 60 దాటిపోయిన తర్వాత బ్రహ్మజ్ఞానం వైపు అడుగులు పడిపోవడం ప్రారంభమైపోవాలి. కాబట్టి ఒక బ్రహ్మజ్ఞానిని ఈశ్వరుడు ఎంత సంతోషంగా స్వీకరిస్తాడు అన్నది మీరు కుమార సంభవంలో చూస్తారు. కనుక ఇప్పుడు ఆయన పార్వతీదేవి యొక్క గర్భవాసము లేకుండా జన్మించాలి, కానీ శివునికి కుమారుడిగా జన్మించాలి. ఇది సృష్టి యందు కించిత్ కష్టసాధ్యమైన విషయంగా కనపడుతుంది. రెండవది, అవతల కోరుకున్నటువంటి రాక్షసుడు తారకాసురుడు నేను కేవలము శివతేజస్సు వలన జన్మించినటువంటి కుమారుడి వలన మాత్రమే మరణించాలని ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో నిన్నటి రోజున మనం విడిచిపెట్టి ఉన్నాం. ఎందుకంటే నిన్నటి ఉపన్యాసాన్ని ఇవాళ మళ్ళీ నేను ఒకసారి విహంగ వీక్షణం ఎందుకు చేశాను అంటే దాని అవసరం ఉంది కనుక ప్రారంభమునందు. సరే, ఇప్పుడు దేవతలందరి యొక్క అవసరం ఏమి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దేవతలకి ఏది అవసరం? కుమార సంభవం అవసరం. కుమారుడు అన్న మాట అందరికీ చెల్లదు. నా కుమారుడు అని అంటాం కానీ కుమార శబ్దము ఒక్క శివుడి పట్ల మాత్రమే సార్థకమవుతుంది. కుమార అని పిలిస్తే అది కుమారస్వామియే. కాబట్టి ఇప్పుడు కుమార సంభవం జరగాలి. కుమార సంభవం జరగాలంటే పరమశివుని యొక్క తేజస్సుని స్వీకరించడానికి ఎవరుండాలి? జగదంబయే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆలోచన యందు పొరపాటు ఎక్కడొచ్చింది? కామమే లేని పరమేశ్వరుడు యందు కామ ప్రచోదనం మన్మధుడు చెయ్యగలడు. ఇంద్రుడు పిలిచి మన్మధుడిని పంపాడు. దీన్ని మీరు పార్వతీ కళ్యాణంలో వివరంగా విందురు గాని, మన్మధుడు వెళ్ళి బాణప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు 3వ కన్ను తెరిచాడు. 3వ కంటి మంటకి మన్మధుడు భస్మం అయిపోయాడు. దేవతలందరూ వెళ్ళిపోయారు, ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఏడిచింది రతీదే ఒక్కతే, భర్త పోయాడని. సరే, ఏదో నీకొక్కదానికి కనపడతాడు నీ కంటికి, తర్వాత ప్రద్యుమ్నుడిగా అవతరిస్తాడని వరం ఇచ్చారనుకోండి, అది వేరు విషయం. కానీ ఇప్పుడు శంకరుణ్ణి అసలు సంసారములోకి తీసుకొస్తే కదా కుమార సంభవం. ఎవరు తీసుకురాగలరు? లోకమునందు దానికి అధికారి అని నమ్మబడిన వాడు మన్మధుడు ఒక్కడే. ఆ మన్మధుడు కాలిపోయాడు. ఇప్పుడు లోకంలో మన్మధుడు లేడు. ఇప్పుడు ఎలా జరుగుతుంది అసలు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం? ఇప్పుడు జగదంబ యొక్క అనుగ్రహం. ఇది అమ్మవారి యొక్క గొప్పతనం. నేను తరచు చెప్తుంటాను, ఏ మన్మధుడు చేతిలో చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుంటే శంకరుణ్ణి దింపలేకపోయాడో అవి అమ్మవారు స్వీకరించింది. కాబట్టి అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామ సుందరి. శివుడికి మాత్రమే ఆ అందం, ఆయన మాత్రమే అలా భార్యగా చూడాలి. మనకి రాజరాజేశ్వరి, జగజ్జనని.
అలా తండ్రిని తెచ్చి పక్కన కూర్చోపెట్టుకుని ఆది దంపతులుగా కూర్చున్న తల్లి, మీరు శివకామ సుందరిగా మీరు చూడ్డానికి వీల్లేదు. ఆవిడ శివకామ సుందరి, మీకు జగజ్జనని. అవే ఆయుధాలని ఇప్పుడు ఆవిడ పట్టుకుంది. ఆయుధాలు మారితే మీకు రక్షణ. అవి మన్మధుడి చేతిలో ఉంటే మిమ్మల్ని పడగొడతాడు. అసలు మొత్తం వ్యవస్థని మార్చింది ఇప్పుడు అమ్మవారు. మార్చి ఎంత కష్టపడిందండి. అంత తేలిగ్గా ఏం శంకరుడు దొరకడు. నిజ తపఫలాభ్యాం. అమ్మవారు వెళ్ళి తపస్సు చేసింది. తపస్సు చేస్తే శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. శంకరుడు లాంటి ఉదారమూర్తి లోకమునందు ఉండడండి. ఆయన తన స్వార్థమా ఇతరుల మాట నిలబెట్టడమా అంటే అందులో ఇంకా అరమరిక ఉండదు. అవతల వాళ్ళ మాట నిలబెట్టేయడమే పెద్దపీట. తన విషయం ఏమనుకున్నా పర్వాలేదు. అసలు ఆయన గురించి సరిగా అర్థం చేసుకోక ఏమన్నా ఆయనకేం పట్టదు. ఆయన బ్రహ్మజ్ఞాని కాబట్టి ఆయనకేం ఆ సంబంధాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తన పెళ్లి తానే చెడగొట్టుకునే ప్రయత్నం చేశాడు. అమ్మవారు ధూర్త బ్రహ్మచారి, శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలా శివ వ్యతిరేకమైన మాటలు మాట్లాడిన వాడి నాలుక కోసేయాలి. నువ్వు ఈ ప్రాంతాన్ని వదిలేతావా వదలవా అని అడిగింది. అప్పుడు నిజ రూపం చూపించాడు. చూపించి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ కళ్యాణం అయింది. మనకి ఇక్కడ అవుతుంది అనుకోండి, చాలా రంగరంగ వైభవంగా అవుతుంది. ఈసారి మామూలుగా కాదు. పూలబంతులాడుకోవడం వసంతోత్సవంతో కలిపి చేస్తాం. మనందరం కూడా వసంతం చల్లుకుంటాం ఆ రోజున. కాబట్టి ఇప్పుడు పార్వతీ కళ్యాణం అయిపోయింది. పార్వతీ కళ్యాణం అయిపోయిన తర్వాత ప్రధాన ప్రయోజనం ఏమిటి? అసలు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ పక్కన పక్కన కూర్చోవడం మనందరికీ అవసరమే. పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన కదులుతున్నాడు, లేకపోతే ఆయన తనలో తాను రమిస్తూ ఉండిపోతాడు. కానీ ప్రధాన ప్రయోజనం కుమార సంభవం జరగాలి. కుమార సంభవము జరగడానికి ప్రకృతి యందు ఉన్నది ఒక్కటే ఆధారము. కాబట్టి పురారామకృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వాచ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే. మహాతపస్వి అయినటువంటి శంకరుణ్ణి అమ్మవారు ఆకర్షించినది. కాబట్టి వారి యొక్క దివ్యమైనటువంటి క్రీడ జరుగుతున్నది. దానిని శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. దీనికి పరిపూర్ణత ఎప్పుడూ కుమార సంభవము జరగడానికి శివ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించాలి తల్లిదండ్రులు కనుక. ఇది ఎన్నాళ్ళు జరిగింది. ఇలా వాళ్ళిద్దరి యొక్క దివ్యమైనటువంటి క్రీడ దివ్యవత్సరములు గడిచిపోయాయి. వీళ్ళేమవుతున్నారు? బాధలు పడుతూనే ఉన్నారు. ఆయన సంతోషంగా అమ్మవారితో గడుపుతున్నాడు. అంటే మీకేం అర్థం అవ్వాలి దీన్ని బట్టి? అమ్మవారు ఆడితే ఆడతాడు, అమ్మవారు పాడితే పాడతాడు, అమ్మవారు లాస్యం చేస్తే తను నాట్యం చేస్తాడు, అమ్మవారితో సంతోషంగా ఉంటాడు, నవ్వుతాడు. కానీ ఆయనకి ఆయన తేజస్సు స్ఖలనము కాదు. అంటే ఆయన కామమోహితుడు కాలేదు. దివ్యవత్సరములైపోయాయి. వీళ్ళని చితక్కొడుతూనే ఉన్నాడు తారకాసురుడు. ఇప్పుడు శితికంఠస్య దేవస్య దివ్యం వర్ష శతం గతం నాపి తనయో రామ తస్యమాసీత్ పరం తప. విశ్వామిత్రుడు చెప్తున్నాడు రామచంద్రమూర్తితో బాలకాండ. ఇవాళ నేను రామాయణంలోంచి అనుసంధానం చేస్తున్నాను, అది వినడం చాలా మంచిది అని కుమార సంభవానికి. కాబట్టి శితికంఠస్య దేవస్య ఎన్నో పేర్లు ఉన్నాయి శంకరుడికి. ఏం వాల్మీకి మహర్షికి ఈ పేరే దొరికింది అంటే శితికంఠస్య దేవస్య అని. మీరు శివాష్టోత్తరంలో చదువుకుంటున్నారు కదా, శివకంఠ శితికంఠ అని. ఏ శితికంఠ అన్న మాట ఎందుకు మాట్లాడాలి? రుద్రాధ్యాయంలో నమో నీలగ్రీవాయచ శితికంఠాయచ అని ఉంది. నీలగ్రీవాయచ శితికంఠాయచ. నీలగ్రీవాయచ అంటే కంఠమునందు నల్లని మచ్చ ఉన్నవాడు. ఈ నల్లటి మచ్చ పుట్టుకతో ఉంది అని మీరు చెప్పాలన్న అనుకోండి, ఆయనకు పుట్టుక ఉండాలి కదా. ఆయనకి పుట్టుకుందా? ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. అందరికన్నా ముందు ఆయనే ఉన్నాడంతే లోకంలో, పరబ్రహ్మం తప్ప ఆయనకి పుట్టుకేమిటి? కాబట్టి నీలగ్రీవాయచ అనగానే పక్కనే వేదం ఏమంటోంది? ఇష్టాయచ అంటోంది. ఆయన ఎందుకు పిలవాలి అలాగా? అంటే అబ్బాయి ఆయన
మొట్టమొదటి నుంచి నీలగ్రీవుడు కాడు. ఆయన్ని మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు ఎవరున్నారో బ్రహ్మలున్నారు, అమ్మవారు ఉంది పక్కన. ఆయన కంఠమునందు నల్లటి మచ్చ మొదట్లో లేదు. ఆయన కంఠం ఎలా ఉండేది? శంఖంలా ఉండేది, తెల్లటి కంఠం. ఈ తెల్లటి కంఠం మీద ఓ నల్లటి మచ్చ వచ్చింది, చిన్న మచ్చ. ఇది ఎప్పుడు వచ్చింది? హాలాహల భక్షణం చేసినప్పుడు వచ్చింది. ఎందుకు చేస్తాడు హాలాహల భక్షణం? లోకాన్ని రక్షించడం కోసం చేశాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో శితికంఠస్య దేవస్య అండంలో ఏమిటి రహస్యం? వాల్మీకి మహర్షిదే. తెల్లని కంఠాన్ని నల్లటి మచ్చ తెచ్చుకున్నవాడు. మనం ఏమాత్రం అందంగా లేకపోయినా కూడా లోకానికి మనం అందంగా ఉంటాం కదా. ఓ చిన్న మచ్చ ఒకటి వచ్చింది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని మాత్రలు వాడతామో ఆ మచ్చలు పోవడానికి. కానీ అసలు మచ్చ రావలసిన అవసరం లేనివాడు, అంతటి తెల్లటివాడు స్ఫటికమణి నిభం మచ్చ తెచ్చుకున్నాడు. ఎందుకు మచ్చ తెచ్చుకున్నాడు? లోకం కోసం హలాహలం తాగి, అంటే సంకేతిస్తున్నారు. లోకం కోసం హలాహలం తాగగలిగిన వాడు ఇప్పుడు లోకం కోసం కుమారుణ్ణి ఇస్తాడు. లోకమనందున్న వారి మర్యాద నిలబెడతాడు. ఎలా నిలబెట్టాలి? బ్రహ్మజ్ఞాని అయినటువంటి సనత్ కుమారుడి కోరిక నిలబెట్టాలి. దేవతలకి రక్షణ కల్పించాలి. ఆ కోరిక కోరుకున్నటువంటి తారకాసురుడు కోరినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు తథాస్తు అన్నారు. తథాస్తు అన్నారు కాబట్టి తన యొక్క తేజస్సులోంచి కుమారుడు పుట్టి తారకాసురుణ్ణి సంహరించగలిగినటువంటి మహావీరుడిగా ఒక కుమారుణ్ణి కనాలి. కానీ ఆ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించకుండా ఉండాలి. ఎందుచేత? నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను అని సనత్ కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది. కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భముగా పెరగడానికి అవకాశం ఉండకూడదు. ఇన్నిటినీ ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసిన మత్సపడ్డానికి సిద్ధంగా ఉన్నవాడు. కాబట్టి శితికంఠస్య దేవస్య దివ్యం వర్ష శతంగతం. 100 దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకి కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనము కాలేదు. ఈలోగా ఎక్కడో ప్రారంభం కావాలి కదండి. మరి ముడి విడిపోవడం అన్నది ప్రారంభం కావాలి కదా. మొట్టమొదట శివమాయ ఎవరి మీద ప్రసరించింది? దేవతల మీద ప్రసరించింది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అసలు కుమార సంభవం జరిగితే మొదటి ప్రయోజనం ఎవరికి? దేవతలకి కదండి. వాళ్ళు ఊడిగాలు చేస్తున్నారండి తారకాసురుడి దగ్గర. కాబట్టి దేవతలకి మొదటి ప్రయోజనం. కాబట్టి ఎవరు తొందరపడాలి కుమార సంభవానికి? దేవతలు తొందరపడాలి. కానీ దేవతలు శివమాయా మోహితులు అయ్యారు. అలా అయితే తప్ప కథ నడవదు. వాళ్ళు మాయామోహితులై అక్కర్లేని విషయాన్నో దాన్ని మాట్లాడుకోవడం మొదలెట్టారు. వాళ్ళకి అక్కర్లేదు ఆ విషయం. అది చాలా తప్పు చర్చ. అక్కర్లేని చర్చ ప్రారంభం చేశారు. ఎక్కడ ప్రారంభం చేశారు? బ్రహ్మసభ యందు. చతుర్ముఖ బ్రహ్మగారి సమక్షంలో ఆయన కూడా మాయామోహితుడైపోయాడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారి సమక్షంలో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇందులో మీరు గమనించండి, చమత్కారం. విష్ణువు కలవరు. ఎందుకని? నారాయణిగా ఆయన అక్కడే ఉన్నారు, నారాయణుడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు మాత్రం దేవతలతో కలిసి ఒక ఆలోచన చేశారు. ఏమిటి వాళ్ళ బాధ? తతో దేవాః సముద్విగ్నాః పితామహ పురోగమాః యదిహోత్పద్యతే భూతం కస్తత్ ప్రతిసహిష్యతే. వాళ్ళు అన్నారు, శంకరుడంటేనే అంతటి వాడు కదా, అమ్మవారు జగదంబ కదా, అయ్యవారి తేజస్సే కదిలితే జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయేటటువంటి ప్రాణి ఎంతటి తేజోమూర్తి అవుతుంది. అటువంటి తేజోమూర్తి ఈ భూమి మీద నడిస్తే అసలు తట్టుకోగలరా? కాబట్టి ఇప్పుడు అసలు శివ తేజస్సు కదలరాదు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు క్రీడిస్తున్నారు. ఎవరు ఏడ్చిన వాళ్ళిద్దరూ క్రీడించాలని, కొడుకు పుట్టాలని. వీళ్ళకి ఇవాళ మాయ కమ్మింది. అక్కర్లేని విషయం నెత్తికేసుకున్నారు. ఇది ఎంతటి మహాపాపం. పెళ్ళైపోయిన వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండాలని ఆలోచన చేసి వాళ్ళని వెళ్ళి అడగడం అంటే అసహ్యకరమైన విషయం. అది ఇంతకన్నా ఇంకా సభాముఖంగా చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు.
చిత్రం చూడండి, ఆయన ఏ స్థితి యందున్నాడు. కామక్రీడ యందు పార్వతీదేవితో కలిసి విహరించుచున్నాడు. అటువంటి వాడు దేవతలు తన కొరకొచ్చారు, చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారంటే దర్శనం ఇవ్వడానికి బయటికి వచ్చారు. అంటే ఆయనకు అసలు కామం ఏమిటండి? ఆయనకి ఏది చేసినా ఒక క్రీడగా లోకం కోసం చేస్తారు ఆయన తప్ప, ఆయనకి తెలుసు రహస్యం, అమ్మవారికి తెలుసని మీరు అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి తెలియకుండా అయ్యవారికే తెలుసు అంటే అంతకన్నా దోషం లేదు. కాబట్టి ఇప్పుడు శివుని వీళ్ళు చాలా తెలివైన వాడు. అసలు ఎవరు తెలివైన వాడో వాడు మౌనంగా ఉన్నాడు, ఎవరు తెలివి తక్కువ వాళ్ళో వాళ్ళు మాట్లాడుతున్నారు. బ్రహ్మగారితో కలిసి వెళ్ళి అడుగుతున్నారు, దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి నలోకాధారయిష్యంతి తవ తేజస్సురోత్తమ బ్రహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చరా బ్రాహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చరా త్రైలోక్యహిత కామార్థం తేజస్తేజసి ధారయా. వాళ్ళు వెళ్ళి అన్నారు, దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత. ఓ మహాదేవా, లోకముల యొక్క హితమును కోరుకునేవాడా, ఇవాళ నాతో కలిపి సమస్త దేవతలు నీ ముందు ప్రణిపాతం చేస్తున్నారు భూమి మీద పడి. ఏమిరా ఎందుకు పడుతున్నారా? శరణాగతి ఉత్తరక్షణ ఫలితం ఇచ్చేస్తుంది. దేనికి పడ్డారు మీరు? మీ కోరిక ఏమిటి అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, నలోకాధారయిష్యంతి తవ తేజస్సురోత్తమ. వీళ్ళకి ఎందుకండి ఈ విషయం? అసలు నీ తేజస్సు కానీ స్ఖలనమైతే దాన్ని పట్టగలిగిన వాళ్ళు లేరు. పట్టడానికే కదా వాళ్ళు అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరగాలని కోరుకున్నారు. మళ్ళీ ఈ అతి ప్రలాపాలు ఎందుకు వీళ్ళకి? అంటే జగదంబ శక్తిని వీళ్ళు ప్రశ్నించగలిగిన వాళ్ళ? అక్కరలేని విషయాలు మాట్లాడిన వాడు ఏ స్థితికి వెడతాడో మీరు చూడండి. మాట ఎంత ప్రమాదాలు తీసుకొస్తుందో. కుమార సంభవమునందు వంశాలు ఆగిపోయాయి, వంశాలు నడిచాయి. సుబ్రహ్మణ్యుడు రాక పూర్వమే ఇది నడిచింది. అందుకే సుబ్రహ్మణ్యుడు వంశమును నిర్ణయించగలిగిన వాడు. కాబట్టి ఏమైంది? నీ తేజస్సు భరించలేరు. కాబట్టి ఈశ్వర, మీ తేజస్సు మీ యందే ఉంచేసుకోండి. మీరు పార్వతీదేవితో విహరణ చేయకండి. మీరు ఏదైనా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి. వీళ్ళు సలహా ఆయనకి. ఎవరికి? శితికంఠస్య నీలగ్రీవస్య. వీళ్ల కోసం ఒకనాడు హాలాహలం తాగితే బతికున్న తుచ్చులు వీళ్ళు అయ్యవారికి అంత సలహా చెప్పారు. నిజంగా మన్మధుడి మీద కాదు ఇప్పుడు తెరవాలి మూడో కన్ను ఆయన. కానీ నాలాంటి తొంటరవాడైతే మూడో కన్ను ఇస్తే అలా చేసేసినేమో. కానీ మహాదేవుడు కదా, దేవదేవ మహాదేవ. ఆయన ఔదార్యం చూడండి నిజంగా. అందుకనే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అమ్మ పార్వతీదేవి లాంటిది ఎక్కడుంటుందండి? ఆయనని అనుగమించి ఉండడం అంటే మీరు చిత్రం చూద్దురుగానే ఆవిడ భర్తను అడగలేదు ఈ విషయం. ఏమయ్యా, ఇది నాకు జన్మతః సిద్ధించినటువంటి అధికారం, నువ్వు వాళ్ళకి ఈ వరం ఎలా ఇచ్చావు, నా యందు తేజస్సు ప్రవేశపెట్టనని అని అడగలేదు. భర్తని ఎదిరించి అడగడం తెలియనటువంటి జగదంబ లక్షణం నాకు ఉండాలని భర్తనలా అనుగమించి ఆయన మనశ్శాంతికి కారకం కావాలని, సుఖస్థానం కావాలని గౌరీ తపస్సు చేస్తారు. కాబట్టి చూడండి, వీళ్ళు ఈ మాట చెప్తే శంకరుడు ఒక చిరునవ్వు నవ్వేట. ఓహో, అయితే నా తేజస్సు స్ఖలనము కాకూడదు, నేను పార్వతీదేవితో విహరించకూడదు, నేను తపస్సు చేసుకోవాలి కదా. దేవతానాం వచశ్రుత్వా సర్వలోక మహేశ్వరః ధారయిష్యామ్యహం తేజస్తేజస్యేన సహోమయా త్రిదశాః పృథివీ చైవ నిర్వాణమధిగచ్చతు. ఆయన అన్నాడు, మీరు చెప్పినట్టే నా తేజస్సుని నా తేజస్సులోనే, అనగా దీని ఎందున్న రహస్యం ఏమిటో తెలుసా అండి? రేతస్సుని ఓజస్సుతో కలుపుట. అంటే దాన్ని శరీరమునందు అధోముఖంగా వెళ్ళిపోవలసినటువంటి తేజస్సుని ఆ బ్రాహ్మీమయ శక్తి చేత నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు ఊర్ధ్వరేతస్కులై వారు అపారమైనటువంటి శక్తితత్వంతో ఉంటారు. కాబట్టి నా రేతస్సుని తేజస్సుతో కలిపి ఓజస్సుగా మార్చి నేను ఆ బ్రాహ్మీ స్థితి యందు ఉంటాను, నేను తపోశక్తితో ఉంటాను. అవి యోగ సంబంధమైన విషయాలు. సౌందర్య లహరిలో కూడా శంకరాచార్యులు వారు మాట్లాడారు వాటి గురించి.
కాబట్టి నేను అలా ఉంటాను. దానివల్ల మీరు ఈ భూమి అందరూ సుఖపడెదరుగాక అన్నారు. ఎవరండి బాధపడుతున్నది? భూదేవత బాధపడుతోంది. ఎందుకని పాపిష్టి వాళ్ళు తిరుగుతున్నారు. ప్రధానమైన బాధ భూమిది. కాబట్టి మీ అందరూ సుఖపడెదరుగాక, నా తేజస్సు బయటికి పడకుండుగాక అలాగే ఉంచుతాను. కానీ ఒకే ఒక్కసారి మాత్రం ఆ తేజస్సు బయటికి వచ్చి తీరవలసిందే. ఎందుకని? శివమాయ మోహితులైన వీళ్ళు అడగకూడని మాటలు అడుగుతున్నా, అవతల కుమార సంభవం జరగాలంటే ఆయన తేజస్సులోంచి పుట్టినవాడైతే తప్ప అవతల తారకాసుర సంహారం జరగదు. కాబట్టి వీళ్ళు అడగకూడని మాట అడిగినా వీళ్ళ క్షేమాన్నే దృష్టిలో పెట్టుకుని ఆయన అంటున్నారు, యదిదం క్షుభితం స్థానాన్ మమ తేజో హ్యనుత్తమం ధారయిష్యతి కస్తన్మే బ్రువంతు సురసత్తమాః. ఆయన అన్నారు, నేను అలాగే ఉంచుతాను నా తేజస్సుని. కానీ 100 దివ్య వర్షములు పార్వతీదేవితో కలిపి నేను క్రీడించిన కారణము చేత స్వస్థానము నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును ఎవరు భరిస్తారో మీలో చెప్పండి అని అడిగారు. ఇది సహజముగా ఎవరి అధికారం? జగదంబ యొక్క అధికారం కదండి. వాళ్ళు ఏం చెప్పాలి అసలు? వెంటనే అయా అది అమ్మవారి అధికారం అండి ఏం చెప్పాలి? చాలా పెద్ద మనస్సుతో వాళ్ళు అన్నారు, ఏ తేజ క్షుభితం హేతత్తద్ధరా ధారయిష్యతి అన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఇప్పుడు జగదంబ కన్నా భూమి గొప్పదైంది. కాబట్టి వాళ్ళు అన్నారు, అయ్యా మీ తేజస్సు క్షుభితం, ఏది కదిలినదో దానిని మాత్రమో ఈ భూమి భరించుగాక. వాళ్ళకి ఎందుకు నమ్మకం? భరించడానికి భూదేవత అంటాం కదండి. ఎంత కష్టమైనా భూదేవి ఓరుస్తుందండి, పాపం ఓర్పండి అంటాం కదా. అందుకని వాళ్ళ దృష్టిలో ఏమిటంటే ఇప్పుడు అది చాలా కష్టం. అందుకని ఆ తేజస్సుని ఓర్చడానికి భూదేవత భరిస్తుంది. కాబట్టి నువ్వు భూమి మీద విడిచిపెట్టేశాయి అన్నారు. అసలు అలా సరే, అది ఆ భూదేవత మీద పడవలసినటువంటి అవసరం. ఇప్పుడు ఏవ ముక్త సురపతి ప్రముమోచ మహీతలే తేజసా పృథివీయేన వ్యాప్త సగిరికానక. ఇప్పుడు భూదేవి మీద శివుడు విడిచిపెట్టాడా? దేవతలు చెప్పిన మాటకి భూమి అంగీకరించినదా? అంగీకరించని భూమి అయితే అన్య స్త్రీ యందు తన తేజస్సు వదిలిపెట్టడం అవుతుంది. అంగీకరించినది భూమి, లేకపోతే శివ తేజస్సు వదలబడదు కదా. భూమి అంగీకరించినది కాబట్టి ఆయన తేజస్సు భూమి మీద పడినది. పడగానే అదేం సామాన్యమైనటువంటి తేజస్సా? శంకర తేజస్సు. అది ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, కాననములను, అంటే అరణ్యములను అన్నింటినీ ఆక్రమించేసింది. ఆ తేజస్సు యొక్క వెలుతురుకి సమస్త ప్రాణి స్తంభీభూతమైపోయింది. అయిపోగానే ఇప్పుడు వాళ్ళ వెలుతురు చూడగానే వాళ్ళకు ఒక విషయం స్ఫురణకు వచ్చింది. అమ్మ బాబోయ్, ఇదంతా ఏదో కొత్తల్లరి ప్రారంభం అయిపోయిందిరా అని వాళ్ళు అగ్నిహోత్రుడిని ప్రార్థన చేశారు. దేవతలలో ముందు నుంచి ఉంటాడు ఆయన కాబట్టి ఆయన్ని ప్రార్థన చేశారు. తతో దేవా పునరిద మూచుశ్చాధ హుతాశనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయు సమన్విత. అగ్నిహోత్రుడు తొందరగా వెళ్ళాలంటే వాయువు యొక్క సహకారం ఉండాలి. ఓ అగ్ని, నీవు వాయువు యొక్క సహాయమును తీసుకుని తొందరగా ఈ తేజస్సు అంతట్లోకి నువ్వు ప్రవేశించేసి నువ్వు అగ్నిహోత్రుడవు, నువ్వు తేజస్సున్నవాడివి, ఈ తేజస్సును నువ్వే భరించాలి, ఇటువంటి తేజస్సుని. కాబట్టి నీలో నిక్షిప్తము చేయి. ఇప్పుడు అగ్ని ఉంచుకోగలడా తనలో? అంటే ఎక్కువ కాలము ఆయన కూడా భరించలేడు. అంటే అంతదాకా కొన్నాళ్లు మాత్రం అగ్నిహోత్రుడు భరించగలడు. ఇప్పుడు అలా భరించేటట్టుగా అగ్నిహోత్రుని యందు శివుని యొక్క తేజస్సు పదిలము చేయబడినది కదండి. దాని అర్థం ఆయన యందు ఉంచబడినది. ఇలా ఉంచబడిన తరువాత కొన్నాళ్ళు అవ్వలేదు ఇంకాను. అగ్నిహోత్రుడు ఉత్తర క్షణం జరిగిపోయింది. ఇది భూమి మీద పడ్డం, అగ్నిహోత్రుడు వ్యాపించడం, అగ్ని తీసుకోవడం, కైలాసంలో శంకరుడు అలా నిలబడి ఉండడం. ఇది జరుగుతోంది. ఏదో జరిగిందని అమ్మవారి లోపల నుంచి బయటకు వచ్చింది. ఏం జరిగింది
అని ఆవిడ ఉత్తర క్షణం తెలుసుకుంది జరిగిన విషయాన్ని. వీళ్ళు ఏం చెప్పారు, ఏ కోరిక కోరారు, ఎవరు శివుడి యొక్క తేజస్సుని భరించారు ఆవిడ గమనించింది. అధశైల సుతారామ త్రిదిశాని దమబ్రవీత్ సమన్యుర శపత్ సర్వాన్ క్రోధ సంరక్తలోచన. చేయకూడని పని చేశారు కాబట్టి మీ మీద శాపవాక్యాన్ని విడిచిపెడుతున్నాను. ఇప్పుడు కుమార సంభవం రక్షణ కాదు, అమ్మవారి శాపం వచ్చింది. ముందు అమ్మవారేమంది, యస్మాన్ నివారితా చైవ సంగతి పుత్రకామ్యయా అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్వా దయిష్యధా. లోకంలో ఏ స్త్రీకైనా ఉండేటటువంటి కోరిక అమ్మా అని పిలిపించుకోవాలని. అమ్మా అని పిలిపించుకోవాలన్న నా కోరికకి మీరు ప్రతిబంధకముగా నిలబడినారు, నా హక్కుని మీరు కబళించినారు. వేరొక స్త్రీ యందు నా భర్త యొక్క తేజస్సు పడిపోయేటట్టు చేశారు. మీరు చెయ్యరాని పాపము చేశారు కాబట్టి నా కడుపు పండకుండా చేశారు కనుక ఇక మీదట 33 కోట్ల దేవతల యొక్క భార్యలకు బిడ్డలు జన్మించకుందురుగాక ఆవిడ శపించింది. ఇప్పుడు ఏమైంది, ఇంకా దేవతలకి సంతానం ఉండదు. అప్పటికి ఎంతమంది ఉన్నారో అంతే సంతానం, వాళ్లే దేవతలు. ఇంకా తర్వాత ఇంకా దేవతలు పెరగలేదు, ఇహ దేవతా సంతానం లేదు. కాబట్టి ఈవిడ ఈ మాట ఎవరినంది, ముందు ఎవరొచ్చి మాట్లాడారో వరుసక్రమంలో తీసుకుంది. దేవతలు కదండి, బ్రహ్మగారితో వచ్చి మాట్లాడారు కాబట్టి దేవతలని ఈ శాపవాక్యం ఇచ్చింది. వీళ్ళు అడిగితే నువ్వెలా పుచ్చుకున్నావు, ఈశ్వర నేను ఎలా పుచ్చుకుంటానా తేజస్సు అని, నువ్వు కూడా ఆడదానివే, నీకు బుద్ధుండక్కర్లా ఎలా పుచ్చుకున్నావు. కాబట్టి ఇప్పుడు భూమి వంక తిరిగింది. తిరిగావిడంది, అవనేనైక రూపాత్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్ర కృతాం ప్రీతిం మక్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతే. నాకైతే అనిపిస్తూ ఉంటుంది, కుమార సంభవం జరిగితే ఎన్నో రహస్యాలు ఉన్నాయండి. కుమార సంభవాన్ని నిజానికి సభాముఖంగా పూర్తిగా చెప్పడం కొంచెం కష్టమైన విషయం. కాబట్టి ఒక ఆడది అపారమైన వ్యగ్రత ఎప్పుడు పొందేస్తుందో శాస్త్రం చూపించింది. ఈ తప్పు ఏ ఆడది వేరొక స్త్రీ యొక్క పురుషుడి విషయంలో చేయరాదు. కట్టి కుడిపేస్తుంది కొన్ని తరాల వరకు అలాంటి పాపం. కాబట్టి ఏమైంది, ఎప్పటికీ భూమికి ఏ పరిస్థితి వచ్చిందో చూడండి. ఆవిడంది, అవనేనైక రూపత్వం, నీవు అనేకమైన రూపములను పొందుతావు. ఎలాంటి రూపాలు, ఒకే భూమి, ఒక చోట చౌడు నేల, ఒక చోట సారవంతమైన నేల, ఇలా రకరకాలైనటువంటి రూపాల్ని పొందుతావు, అనేకమైన రూపాల్ని పొందుతావు. బహుభార్యా భవిష్యసి, నీకు చాలా మందికి నువ్వు భార్య అవుతావు. ఇది చాలా దారుణమైన విషయం కదండి. అనేక మందికి ఒక్క కాంత భార్య కావడం ఏంటి. రాజైన వాళ్ళందరిని ఏమంటారు, భూకాంతుడు అని పిలుస్తారు, భూమికి భర్త అని. కాబట్టి ఇప్పుడు ఏకకాలమునందు భూమిని ఎన్ని వేల మంది రాజులు పరిపాలిస్తే అన్ని వేల మందికి భూమి భార్య. కాబట్టి బహుభార్య భవిష్యసి, వేరొకరి భర్త యొక్క తేజస్సుని నువ్వు భార్యలా పొందావు కదా, నువ్వు ఉన్నంత కాలం ఇదే స్థితిని పొందెదవుగాక, కొన్ని వేల మందికి ఏకకాలమునందు భార్య వగుదువుగాక. ఆవిడ కోపం ఆగలేదండి ఇంకాను. నాకు కొడుకు పుట్టకుండా కదు చేశావు, నచ పుత్ర కృతాం ప్రీతిం మక్రోధ కలుషీకృత. ఒకవేళ వేరొక రకంగా నీ యందు బిడ్డ జన్మించినా ఆడపిల్ల కావాలి తప్ప మగపిల్లవాడు పుట్టడు. నీవు అమ్మా అని కొడుకు చేత పిలిపించుకొనవు. అందుకే సీతమ్మగా పరబ్రహ్మం పుట్టాలంటే భూమిలోంచి పుట్టాలి, పద్మావతిగా పుట్టాలంటే భూమిలోంచి పుట్టాలి. పుంస్వరూపంగా పరబ్రహ్మం భూమిలోంచి రావడానికి వీల్లేదు. కారణమేమి, పార్వతీదేవి యొక్క శాపం. కాబట్టి నీకు కొడుకు పుట్టడో. ప్రాప్యసిత్వం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్చతే. ఇందులో ఇంకొక దారుణమైనటువంటి శాపం ఉందండి అంతర్లీనంగా. ఏమిటా శాపం, ఏ స్త్రీకైనా భర్త
భర్తతో కలసి విహరించడం వల్ల కుమారుడు జన్మిస్తే తన కుమారుడు కూడా తర్వాత కాలంలో తనకి భర్తగా ఉండడానికి ఏ స్త్రీ లోకంలో అంగీకరించడానికి సిద్ధపడదు. అది అత్యంత హేయమైన విషయం. కానీ ఇది నీ యందు జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? భూమిని ఒక రాజు పరిపాలించినప్పుడు ఆయన భూమికి ఏమని పిలవబడ్డాడు? భూకాంతుడు. భూమి ఆయనకి భార్య అయింది. ఆయన శరీరం వదిలేశాడు. ఆయన కొడుకుని మళ్ళీ పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు ఈయనెవరు? ఈయన భూకాంతుడే. అయ్య బాబోయ్, ఒక్క భూకాంత ఎన్ని శాపాలు పొందేసిందండి పార్వతీదేవి వల్ల. కుమార సంభవం ఎన్ని మలుపులు తిరిగిపోయి వచ్చాడా సుబ్రహ్మణ్యుడు? ఇప్పటికి లేడు. ఎక్కడ అసలు ఎవరు పుట్టాలి పుట్టాలి పుట్టాలని లోకం కొట్టుకుందో ఆయన ఆవిర్భావమే లేదు. ఇప్పటికి ఏమొచ్చింది? కొత్తగా ఎన్ని శాపాలు వచ్చాయో ఇవన్నీ అనేసి భూదేవికి శాపం ఇచ్చిన తరువాత దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడిపోయి తలలు ఉంచుకొని తలెత్తి అమ్మవారి వంక చూడలేక అలా ఉండిపోయారట. ఉండిపోతే తాన్ సర్వాన్ వ్రీళితాన్ దృష్ట్వా సురాన్ సురపతిస్తదా గమనాయోపచక్రామ దిశం వరుణపాలితాం సగత్వా తప అతిష్ట పార్శ్వే తస్యోత్తరే గిరేః హిమవత్ ప్రభవే శృంగే దేవ్యా సహ మహేశ్వర. ఇప్పుడు వాళ్ళు ఎంత సిగ్గుపడిపోయారో తెలుసా అండి? ఒక్కొక్కసారి పొందిన అవమానమునకు ఒక్కొక్కడు ఏమైపోతాడంటే తాను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంటుంది. అయ్య బాబోయ్, ఇంత అవమానాల పాలైపోయాక ఇంకా ఇక్కడ మనం ఒక్క క్షణం ఉండదు, ఇక్కడి నుంచి పారిపోదామని ఉంటుంది. అవమాన భారం ఎంతగా కుదిపేస్తుందంటే అడుగు పడదు, నడవలేడు. శంకరుడు చూశాట, బిడ్డలందరూ ఇవాళ అవమానాల పాలైపోయి తలలు ఉంచుకుని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మన సముఖం నుంచి కదలలేకపోతున్నారు. వీళ్ళు తలెత్తుకోవడానికి నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని అడిగారు కదా. పర్వత శృంగం మీద కూర్చుని తపస్సు చేసుకో పార్వతీదేవితోని. అలాగే చేసుకుంటానని తాను నడిచి పశ్చిమ దిక్కుగా హిమవత్ పర్వత ప్రాంత శృంగము మీదకి తపస్సుకి వెళ్ళిపోయాడు. ఆయనని అనుగమించి అమ్మవారు వెళ్ళిపోయింది. ఇందులో ఎక్కడైనా అమ్మవారు అయ్యవారిని ఏమైనా అందా? ఇదండి భార్యాభర్తల మనస్సు ఏకమవడం అంటే. అది చాలా అవసరం జీవితంలో. వాళ్ళు తపస్సు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వీళ్ళు వెనక్కి వచ్చారు. అయితే ఇదంతా చాలా హైడ్రామా. ఎందుకని? కుమార సంభవానికి ఒక ప్రాతిపదిక వేశారు. ఇప్పుడు ఏమైంది? ఒక పెద్ద ప్రయోజనం సాధింపబడింది. శివుడి యొక్క తేజస్సు స్ఖలనమైనదా లేదా? అయినది. జగదంబ యందు ప్రవేశించినదా? ప్రవేశించలేదు. ఇప్పుడు పార్వతీదేవి గర్భము దాల్చడం వల్ల సుబ్రహ్మణ్యుడు వస్తాడా? రాడు. ఇప్పుడు ఆ స్ఖలనమైపోయినటువంటి తేజస్సు ఎందుకో పనికి రాకుండా పోయిందా? పోలేదు. అగ్నిహోత్రుడి దగ్గర ఇంకా ఉన్నది. ఇంకా కాబట్టి ఇప్పుడు ఆ తేజస్సుని అది గర్భరూపంగా మారి కుమార సంభవం చేయించగలదు. అంటే తారకాసుర సంహారానికి కావలసిన వరం ఇయ్యబడిపోయినది. ఇప్పుడు ఏమైంది? దేవతలందరికీ 4 రోజులు పోయాక బుద్ధి వచ్చింది. మనం అడగడం ఏమిట్రా ఇది? మనం ఏమడగాలి? తొందరగా కుమార సంభవం జరగాలని అడగాలి. మనం ఏమడిగాం? నీ తేజస్సు నీ యందుంచుకో అని అడిగాం. ఏటి ఎందుకు వచ్చింది మనకి ఈ ఆలోచన? అప్పుడు బుర్రలు తడువుకున్నారు అందరూ. మళ్ళీ అందరూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ పెద్ద తలకాయ దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి అందరూ కలిసి మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా వీపు చిట్లిపోతోందా తారకాసురుడి బాధకి? పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు కలగడా? ఎప్పటికి కలుగుతాడు అని అడిగారు. ఆయన కూడా ఒక్కసారి ఆలోచించి ఇందులో నాకు పాత్ర ఉంది కదరా అనుకుని, పెద్ద ఆయన కాబట్టి శివమాయ విడిపోయింది. ఆయన అన్నారు, పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుట్టడా అని అడుగుతారేమిట్రా? ఆయన బ్రహ్మమానస పుత్రుడు సనత్కుమారుడు. ఆయన గురించి తెలుసు కదా చిత్రముఖ బ్రహ్మగారికి. ఇయమాకాశ గంగా యస్యాం పుత్రం హుతాశనః జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమం
జ్యేష్ఠా శైలేంద్రతనయా మానయిష్యతి తత్సుతం ఉమయాస్తత్ బహుమతం భవిష్యతి న సంశయ. ఆయన అన్నాడు, నిజమే, ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు పుట్టాలి, కానీ మనం ఏమన్నాం, నీ తేజస్సు నీ యందు ఉంచుకో అన్నాం. ఆయనేమన్నారు, నా తేజస్సు నా యందే ఉంటుంది, ఇక విడిచిపెట్టను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగితే మనం కూడా మన్మధుడు వెళ్ళిపోయిన దోవలో వెళ్ళిపోతాం. కాబట్టి అడగకూడదు. కాబట్టి పోనీ ఇప్పుడు శివుడికి కుమారుడు కలిగితే కదా తారకాసురుడు చచ్చిపోతాడు, నేనే కదా వరం ఇచ్చాను. ఇప్పుడు పిల్లాడు పుట్టాలంటే శివవీర్యంలోంచి పుట్టాలి. ఇప్పుడు శివుడి తేజస్సు ఎక్కడుంది? అగ్నిహోత్రం దగ్గర ఉంది. ఈ అగ్నిహోత్రంతో ఆ తేజస్సును తీసుకొచ్చి ఎవరి యందన్నా ప్రవేశపెట్టిద్దామంటే ఉపాధికి ఆ శక్తి ఉండాలి కదా దాన్ని తట్టుకోవడానికి, ఆ క్షేత్రానికి. ఇంతమంది దేవతల భార్యలున్నారు, పోనీ లోక కళ్యాణార్థం ఆయన తేజస్సుని వాళ్ళలో ప్రవేశపెట్టిద్దామంటే వీళ్ళెవ్వరికీ పిల్లలు పుట్టరని అమ్మవారి శపించేసింది. ఇప్పుడు ఆ తేజస్సు వృధా అయిపోతుంది వీళ్ళల్లో ఎవరి యందన్నా పెడితే. కాబట్టి వీళ్ళెవరు పనికిరాని వాళ్ళు అయిపోయారు. ఇది ఎంత పెద్ద మాట అండి! బ్రహ్మగారి నోటంటే ఆ మాట వచ్చేయడం అంటే అది నేను ఇంకా దాని గురించి మాట్లాడను. కాబట్టి ఇప్పుడు మీ భార్యలు పనికిరారు, వాళ్ళు బిడ్డలని పొందలేరు. కాబట్టి ఇప్పుడు ఎవరి వలన పుట్టాలి పిల్లవాడు? మళ్ళీ ఎవరో ఒక ఆవిడ్ని తీసుకొచ్చి ఆవిడ యందు ప్రవేశపెడితే పార్వతీదేవికి తెలిస్తే భూదేవి ఏమైంది? కాబట్టి ఆవిడికి తెలిసినా ఆవిడ ఊరుకోవాలి, పోన్లేని. అలా ఊరుకోవాలంటే ఆవిడికి ఏదో ప్రేమ ఉండాలి. తనకి పుట్టినా ఆవిడికి పుట్టినా తన కొడుకుగా బంధుత్వం వచ్చే అవకాశం ఉండాలి. అలాంటిది లోకంలో ఒక్కరే ఉన్నారు. హిమవంతుడి యొక్క పెద్ద కుమార్తె గంగ దేవతలు తీసుకెడితే ఆకాశంలో ప్రవహిస్తోంది. గంగ యందు అగ్నిహోత్రం దగ్గరున్నటువంటి శివతేజస్సుని విడిచిపెడితే గంగకి కుమారుడు కలిగితే ఉమయాస్త, అప్పుడు ఆ ఉమాదేవి బెంగ పెట్టుకోదు. పోన్లే మా అక్కకి కదా నా భర్త గారి తేజస్సు వల్ల పుత్రుడు జన్మించాడు, కాబట్టి ఇప్పుడు నాకు కుమారుడే అవుతాడు అని ఊరుకుంటుంది. గంగ విషయంలో ఏమందాం. కాబట్టి ఇప్పుడు గంగ యందు ప్రవేశపెట్టండి. అగ్నిహోత్ర, నీవు వెళ్ళి శివుడి యొక్క తేజస్సుని ఎందు భద్రపరపబడింది కాబట్టి దీన్ని తీసుకెళ్లి గంగలో విడిచిపెట్టు అంటే తగుదనమ్మా అని దేవతలందరూ బయలుదేరారు. అంటే బ్రహ్మగారు అన్నారు, బుద్ధి ఉందా లేదా మీకు? ఇంతమంది దేవతలు వెళ్ళి ఒక ఆనదాని దగ్గరికి వెళ్ళి ఈ మాట అడిగితే అవతల బాగుంటుంది. ఎలా అడగాలి? ఎవరి దగ్గర శివ తేజస్సుందో ఆయన అడగాలి. నీ యందు ప్రవేశపెడతానమ్మా, నువ్వు స్వీకరించి లోక కళ్యాణం కోసం కొడుకుని కనో అని. అంటే బహుశా నా దృష్టిలో అయితే వేరొకరి తేజస్సుని తీసుకొచ్చి ఇంకొక ఉపాధిలో ప్రవేశపెట్టి బిడ్డని కనడం అనేటటువంటి స్థితి పాశ్చాత్య దేశములు కాదు, కుమార సంభవంలో మొదట ఈశ్వరుడు చేశాడేమో ఈ ప్రక్రియ కదండి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? నువ్వు వెళ్ళడుగు. దేవతలందరూ అన్నారు, తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితం అగ్నిం నియోజయామాసు పుత్రార్థం సర్వదేవతా. దేవతలందరూ అగ్నిహోత్రుడికి నమస్కరించి అన్నారు, అయ్యా నీ దగ్గరుంది శివతేజస్సు, ఇప్పుడు ఎంత ప్రమాదం! ఒక్కసారి కాని ఆ నీ దగ్గర ఉన్న తేజస్సు కాని పాడైపోయిందా, ఎవరు భరించలేరో, ఎవరు పుత్రుణ్ణి కనలేరో, ఎవరు గర్భమును దాల్చలేరో వారి ఎందరి పడితే వృధా అయిపోతుంది. ఒకవేళ అది పడుతున్నప్పుడు మీరు భారతంలో విన్నారు కదండి, వ్యాస భగవానుడి యొక్క తేజస్సు ప్రవేశిస్తున్నప్పుడు వెలవెలబోతే పాండురాజు గారు పుట్టారు, కళ్ళు మూసుకుంటే ధృతరాష్ట్రుడు పుట్టాడు. ఆ తేజస్సుని పరమ సంతోషంతో ఆనందంగా నీ నుండి స్వీకరించాలి. ఇంత సంతోషమైన మనస్సులతో స్త్రీ పురుషుల సమాగమంలా నీ దగ్గర శివతేజస్సుని తాను పొందడానికి గంగమ్మ అంగీకరించాలి. ఇలా నువ్వు అడగాలని. ఆవిడ నిన్ను చూసి కోపగించకుండా ఉండాలి. 10 మంది పాపాలు తీసే తల్లిని ఇప్పుడు కొంచెం చిన్న పాపమే చెయ్యమని మనం అడుగుతున్నాం. ఎందుకని? ఇంకా వివాహం కాని పిల్లని పట్టుకుని సాక్షాత్ ఆవిడ వరసకి బావగారి తేజస్సుని ఆవిడలో పట్టమని అడుగుతున్నాం. కాబట్టి ఇది 10 మంది అడిగేది కాదు. లోకరక్షణార్థం అమ్మా నువ్వు ఈ పని చెయ్యాలమ్మా, నువ్వు గంగమ్మవి కదా, పాపాలు కడిగేదానివి కదా,
నీకు పాపం ఉండదు కదమ్మా, అయినా అది శివ తేజస్సు కదా, లోక కళ్యాణం కోసం కదా అని నువ్వు ఒక్కడవే వెళ్ళడుగు అని దేవతలందరూ కలిసి ప్రార్థన చేశారు. ఒక్కసారి నోరు జారినందుకు ఇన్ని పాటలు వచ్చాయో చూడండి. ఇప్పుడు అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళాడు. విడిచిపెడతాను అన్నాడు అనుకోండి, సరే అయితే విడిచిపెట్టు అందనుకోండి, ఆయన విడిచిపెట్టాడు అనుకోండి, ఆవిడ వెలవెలబోయింది అనుకోండి. ఇప్పుడు పుట్టేటటువంటి పిల్లవాడు సమర్థతాహీనుడైపోయాడు అనుకోండి, ఏ కారణం చేతనైనా తారకాసుర సంహారం ఎలా జరుగుతుంది? ఇహ శివుడి యొక్క తేజస్సు స్ఖలనం అవ్వదు. ఇంకా వాడికి ఇచ్చిన వరం శాశ్వతం అయిపోయి బహుశా ఈ పాటికి మీరు నేను కుమార సంభవం చెప్పుకోవడం కుదరదు కదా. ఇప్పటికీ తారకాసురుడే లోకపాలకుడు. అలా అవ్వకుండా ఉండాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడతావో, ఓసారి తిన్నాను దెబ్బ, మాట్లాడడం సరిగ్గా లేకపోతే అగ్ని, జాగ్రత్త 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 జాగ్రత్త. అందులో ఆడదాంతో మాట్లాడుతున్నావు, పెళ్లికాని దాంతో మాట్లాడుతున్నావు, మాట్లాడకూడదు మాట్లాడుతున్నావు, చాలా జాగ్రత్త. ప్రార్థన అందుకు ప్రార్థన చేసి పంపారు. పంపిస్తే అగ్నిహోత్రుడు వెళ్ళి గంగమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. గంగమ్మ దర్శనమిచ్చింది సాకార రూపంగా. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యర్త్య పావక గర్భం ధారయ వై దేవి దేవతానామిదం ప్రియం. అమ్మా, దేవతల యొక్క ప్రియము కొరకు నువ్వు గర్భమును దాల్చాలి. నువ్వు తప్ప ఇప్పుడు గర్భమును దాల్చడానికి దేవకాంతలు పనికిరారు. కనుక తల్లి, లోక కళ్యాణము కొరకు నువ్వు గర్భమును ధరించు. ఎంత మర్యాదగా మాట్లాడాడండి అగ్నిహోత్రుడు. ఇప్పుడు నేను తేజస్సు ఏదో విడిచిపెడతాను, నువ్వు పుచ్చుకోనలేదు. ఇంతకు ముందు అన్నారు ఈ పిచ్చి మాటలు. ఇప్పుడు అలా అంటలేదు. లోక కళ్యాణము కోసమని నువ్వు గర్భమును దాల్చు అని అడుగుతున్నాడు. ఎందుకని? పుచ్చుకోవడం కాదు, గర్భం ధరించాలి. లేకపోతే పోయిందే, ఇంక ఇప్పుడు అవకాశం పోతుంది. అంటే ఆవిడంది తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. నేను మీకు చెప్పానే, మనస్ఫూర్తిగా అంగీకరించినది. అందుకని చక్కటి దివ్యమైన రూపాన్ని ధరించి ఆ తేజస్సుని పొందడానికి అంగీకారముతో వచ్చినది. అనగా వికసించిన మనస్సుతో, ఏ అరమరిక లేకుండా ఇది లోక కళ్యాణము కోసమని నేను పరమశివుని యొక్క తేజస్సుని నా యందు వహించుతున్నాను అన్న భావనతో పరమ సౌందర్య రాశి అయి గంగ వచ్చి అగ్నిహోత్రుడు ముందు నిలబడింది.